వీఆర్ డీలింగ్ విత్ ప్లాట్స్, ఓన్లీ ఓపెన్ ప్లాట్స్. ప్రతి మనిషి డబ్బు సంపాదిస్తాడు, నేను 50,000 సంపాదిస్తే ఇంకో 1,00,000 సంపాదిస్తాడు, ఇంకో 2 సంపాదిస్తాడు, ఒక 5, 10 సంపాదిస్తాడు. కానీ మనకి ప్రతి మనిషికి మెయింటెనెన్స్కి కొంత డబ్బు తీసుకొని, సేవింగ్స్ కొంత డబ్బు తీసుకొని మిగిలింది ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్కి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏం ఆప్షన్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు. ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్కి షేర్ మార్కెట్లో పెడతారు, మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, దెన్ గోల్డ్ మీద పెడతారు. దాని తర్వాత మెయిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి రియల్ ఎస్టేట్. ఇంతకు మించి ఇంకేమన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా? ఆప్షన్ లేదు. ఇక ఫస్ట్ షేర్ మార్కెట్లో పెట్టాలంటే దాని మీద నాలెడ్జ్ అని ఉండాలి, లేదు అంటే నాలెడ్జ్ ఉన్నోన్నన్నా నమ్ముకోవాలి. నెంబర్ 1. దాని మీద నాలెడ్జ్ సంపాదించాలంటే మనతోని కాదు, దానికి చాలా ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఇట్ ఈస్ సిమిలర్ టు షేర్ మార్కెట్. నెక్స్ట్ గోల్డ్కి వచ్చేసి గవర్నమెంట్ లిమిట్ పెట్టింది. సో కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం గోల్డ్ మీద పెట్టలేం. దాని తర్వాత ఏంటిది? రియల్ ఎస్టేట్. భూమి మీద ఎంతైనా పెట్టుకోవచ్చు. మన డబ్బుని భూమి మీద ఎంతైనా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క ₹1,00,000 అనేది ఇవాళ రేపు కామన్గా ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు. ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఎవరైనా సరే ₹1,00,000 సంపాదించడం అనేది కామన్. సో దాంట్లో 50,000 తిన్నా 50,000 మిగులుతాయి. సంవత్సరం తిరిగేసరికి మనకి ఇంచుమించు 5-6 లక్షలు సేవ్ చేస్తాడు. ఇంకో 2 సంవత్సరాలు వేసుకుంటే 12 లక్షలు, ఇంకొక సంవత్సరం వేసుకుంటే ఇంక ఎక్స్ట్రా. సో అతను దగ్గర ఉన్న అమౌంట్కి తగ్గట్టు అతను ల్యాండ్స్ మీదనే ఇన్వెస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. సో దాన్ని బట్టే నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, ప్రతి ఒక్కరు అంటే మనది ఈ 2 స్టేట్స్లో కలిపి 10-11 కోట్ల మంది ఉన్నారు. మనకు వీ హ్యావ్ 11 crores కస్టమర్స్. మనం కరెక్ట్గా డీల్ చేస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంన, వాడు 60 ఏళ్ళ వయసులో, 50 ఏళ్ళ వయసులో, 25 ఏళ్ళ వయసులో, ఏదో ఒక వయసులో కంపల్సరీ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో మనకి మార్కెట్ అనేది చాలా పెద్దగా ఉంది, ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి కస్టమర్ బ్యాంక్ చాలా పెద్దగా ఉంది. కస్టమర్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో ఎవరైతే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాడో అతన్ని మనం పట్టుకున్న తర్వాత మనం పట్టుకోవాల్సిన పని లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే అతనే మనల్ని పట్టుకుంటాడు. సో ఈజ్ లుకింగ్ టు ఇన్వెస్ట్ సమ్వేర్ ఎల్స్ త్రూ అన్ ఏజెంట్. ఆ ఏజెంట్ ఎవరు అనేది అతను ఎతుకుతూ ఉంటాడు. ల్యాండ్ ఎతుకుతుంటాడు, లేదంటే ఏజెంట్ని ఎతుకుతుంటాడు. ఏ ఏజెంట్ ద్వారా నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఎతుకుతుంటాడు. సో మనము జనరల్గా అయితే కస్టమర్ దొరికిండా కాదు, కస్టమర్కి మీరు దొరకాలి. కస్టమరే మన కోసం ఎతుకుతుంటాడు. 99 acres మ్యాజిక్ బ్రిక్స్ ఇవన్నీ వెబ్సైట్లు ఉన్నాయా అందులోకి కస్టమర్ వెళ్తాడా? కస్టమర్లోకి మనం వెళ్తామా? కస్టమరే అందులోకి వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు? ప్రాపర్టీని ఎతుకుతాడు. ఆ ప్రాపర్టీ పోస్ట్ చేసింది ఎవరు? ఏజెంట్. సో ఈజ్ లుకింగ్ ఫర్ అన్ ఏజెంట్ విత్ ఎ ప్రాపర్టీ. గాట్ ఇట్. సో మనల్ని చూజ్ చేసుకోవాలి. కస్టమర్ మనల్ని చూజ్ చేసుకోవాలంటే మన దగ్గర ఏముండాలి? మన దగ్గర మంచి ప్రాపర్టీ ఉంటే సరిపోదు. మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. మనకి ల్యాండ్ ఉంది, ఈ ల్యాండ్ ఎలాంటిది అనేది మనం చెప్పగలగాలి. సో ఉన్న ఫ్యాక్ట్స్ని యాజ్ ఇట్ ఈస్గా కస్టమర్కి చెప్పే దమ్ము ఉండాలి. మనకి ఆ నమ్మకం క్రియేట్ చేయాలి. అంటే నీ దగ్గర నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా నీకు కస్టమర్ మిమ్మల్ని బిలీవ్ చేస్తాడు. మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, నేను కస్టమర్ తోటి మాట్లాడేటప్పుడు కస్టమర్ ప్లేస్లో మనం ఉంటాం. కస్టమరు మన దగ్గర ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆ క్వశ్చన్ ఫస్ట్ మనం వేసుకోవాలి. నేను వేసుకుంటా. ఫస్ట్ మనం కస్టమర్తో మాట్లాడేటప్పుడు కస్టమరు క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఈ ఏజెంట్ ప్లాట్ అమ్మడానికి ఎలిజిబులా కాదా? నెంబర్ 1 క్వశ్చన్. ఎలిజిబుల్ అని ఎలా చెప్తాం? యూ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్. డూ యూ నో దట్? రెరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ఒక ఇన్సూరెన్స్ మనం చేయాలి.
ఇన్సూరెన్స్ చేయాలంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర చేస్తామా? ఎవరి దగ్గర చేస్తాం? ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి ఏజెంట్ రికగ్నైజ్డ్ బై ఎల్ఐసి. రైట్ ఆర్ రాంగ్? అదేవిధంగా మనం ఇక్కడ రియల్ ఎస్టేట్లో చేయాలి అంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరా ద్వారా మనము రికగ్నైజ్ చేయబడి ఉండాలి. అప్పుడే మనం రియల్ ఎస్టేట్ చేయడానికి ఎలిజిబుల్. ఓకే, నెంబర్ 1. అప్పుడు మీ దగ్గర రెరా వాళ్ళ ద్వారా ఒక సర్టిఫికెట్ అని ఉంటుంది. అది ఎలా తీసుకోవాలనేది నేను ఒక వీడియోలో పెట్టాను, మీరు చూసుకొని తీసుకోవచ్చు. అది సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేస్తూ తీసుకోవచ్చు. అంటే మీ ప్రొఫైల్ మొత్తము గవర్నమెంట్లో ఉంటుంది. మీరు పొరపాటున కస్టమర్ని మోసం చేశారు అనుకోండి, రాంగ్ ల్యాండ్. రెరా మీన్స్ నేను మనసా వాచ కర్మన మీకు ఒక మంచి ల్యాండ్ని అమ్ముతున్నా అని చెప్పేసి ఆ కస్టమర్కి ప్రామిస్ చేసినట్టు ఆ సర్టిఫికేట్ ఉంటే, ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఉంటే ఏంది, ఈయన ఎలిజిబుల్, మనకు ఆపరేషన్ చేస్తే మనం సక్సెస్ బతుకుతాము అని చెప్పేసి ఈయన ఒక ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇట్లా ఫ్రేమ్ కట్టించి పెడతారు. రైట్? అట్లా విధంగా రెరాకు కూడా ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇగో నేను రెరా సర్టిఫైడ్, సో నా డేటా మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. స్టేట్ గవర్నమెంట్కి సపరేట్ అధికారాలు ఉంటాయి. సో దాంట్లో నేను రిజిస్టర్డ్. సో కాబట్టి ఇదే అయిపోయింది, ఒక ఎలిజిబుల్. సో దాని తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, మీరు మాట్లాడేది చూస్తారు, దాని తర్వాత మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది చూస్తారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చూస్తారు? నెక్స్ట్ మీరు అమ్మే యొక్క కంపెనీ ప్రొఫైల్ చూస్తారు. మీరు ఒక వెంచర్ అమ్ముతుండ్రు, ఒక ల్యాండ్, ఒక 50 ఎకరాల ల్యాండ్ అమ్ముతుండ్రు. 50 ఎకరాల ల్యాండ్ అమ్ముతుండ్రు. ఆ 50 ఎకరాల ల్యాండు ఆ అమ్మే కంపెనీ ఏదైతే ఉందో, మనం వేరే కంపెనీ యొక్క ల్యాండ్స్ని మనం సేల్ చేస్తున్నాం, మార్కెటింగ్ తీసుకొని సేల్ చేస్తున్నాం. ఐమ్ రైట్? ఇదే కదా మనం చేసే ప్రాసెస్. ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ ఏంటిది? ఆ కంపెనీకి కూడా రెరా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆ కంపెనీ కూడా రెరా రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఆ కంపెనీ ఎవ్రీథింగ్ లీగల్లీ క్లియర్గా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ కంపెనీ వెంచర్ వేయడానికి ఎలిజిబుల్. అది కూడా మీరు చూడాలి. కస్టమర్ అడిగితే ఇది నా రెరా సర్టిఫికేట్, ఇది కంపెనీది, ఇది దీనికి సంబంధించిన వెంచర్కి సంబంధించిన బ్రోచర్, ఇలా మనం కస్టమర్ ముందే పెట్టగలగాలి. ఆ కంపెనీ యొక్క గతంలో ఏమైనా వెంచర్లు వేసిందా? నేను ప్రతి మీటింగ్లో చెప్తా. ఇప్పుడు ఆ కంపెనీ ఇప్పుడు వెంచర్ వేసింది, ప్రజెంట్గా ఆ కంపెనీ వేసిన వెంచర్లో ఎంతవరకు డెవలప్మెంట్ ఉంది? సార్ ఇది సూపర్ బ్లాక్ టాప్ రోడ్ వేస్తాం, ఇక్కడ డ్రైనేజ్ వేస్తాం, ఇక్కడ అదేస్తాం ఇదేస్తాం అని చెప్పంగానే కస్టమర్ గ్యారంటీ ఏంది అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చెప్పగలుగుతారు? సార్ మేము ఆల్రెడీ ప్రీవియస్గా పలానా దగ్గర వెంచర్ వేసాము, ఇదే కంపెనీ వెంచరు, ఒకసారి అది చూడండి, అది చూసిన తర్వాత మీకు నచ్చితే ఇది చూడండి, సేమ్ అదేవిధంగా ఇది కూడా డెవలప్మెంట్ చేస్తాం. సో ఈ అష్యూరెన్స్ ఇవ్వగలగాలి. ఒకవేళ కంపెనీ ఫ్రెష్ వెంచర్, కొత్త వెంచర్ వేస్తే అది డిఫరెంట్గా డీల్ చేయాలి. అన్ని నమ్మకం కుదిరితే ఆటోమేటిక్గా అది కూడా కుదురుతుంది. మిగిలిన విషయాలలో నమ్మకం కుదిరిస్తే అది కూడా కుదురుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది? ఏజెంట్ టెస్టింగ్ పాస్, కంపెనీ టెస్టింగ్ పాస్. నెక్స్ట్ ఏంటి? వెంచర్ టెస్టింగ్. మీరేసే వెంచర్ ఇవాళ రేపు చాలామంది భయపడుతున్నారు. లీగల్గా కరెక్ట్గా ఉందా లేదా, డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, పర్మిషన్ కరెక్ట్గా ఉందా లేదా. వెంచర్కి కూడా రెరా ఉండాలి. ఏజెంట్, కంపెనీ అండ్ వెంచర్కి కూడా రెరా అప్రూవల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఉంటేనే ఆ వెంచర్ అమ్మడానికి ఎలిజిబుల్. ఇన్ కేస్ వెంచర్కి రెరా అప్రూవల్ లేకుండా మనం మార్కెట్లో పోతే రెరా వాళ్ళు ఫోన్ చేసి పట్టుకపోతారు. రీసెంట్గా నాకు తెలిసి ఒక కంపెనీకి 50 లక్షల ఫైన్, ఒక కంపెనీకి ₹1 కోటి ఫైన్ వేసిండ్రు. మీరు ఈ చిన్న బేసిక్ నాలెడ్జ్ ఇవన్నీ. సో కంపల్సరీ వెంచర్కి కూడా రెరా ఉండాలి, లీగల్గా క్లియర్గా ఉండాలి. క్లియర్గా ఉండాలని ఎలా చెప్తాం కస్టమర్కి? సార్ మాది క్లియర్ సార్ అంటే సరిపోద్దా? లింక్ డాక్యుమెంట్స్ చూపిస్తే సరిపోద్దా? లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఓపెన్ చేసి మనకేం తెలుస్తుంది? మనం చదవలేం, మనకే చక్కగా రాదు.
అది ఏం చేస్తారంటే ఆ డాక్యుమెంట్లు మొత్తాన్ని సివిల్ లాయర్ దగ్గరికి తీసుకెళ్ళి ప్రతి వెంచర్ ఓనర్స్, గుర్తుపెట్టుకోండి, ప్రతి వెంచర్ ఓనర్స్ ల్యాండ్ కొని అప్రూవల్ తీసుకొచ్చి వెంచర్ వేసే ముందు ఆ వెంచర్ యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటిని ఒక సివిల్ లాయర్ దగ్గరికి వెళ్ళి అది చెక్ చేయించుకొని వాళ్ళ చేత ఒక ఒపీనియన్ రాపించుకొని దాని మీద వాళ్ళ స్టాంప్ వేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాతనే అప్పుడు కొనడానికి వెళ్తారు. అర్థమైందా ఈ పాయింట్? ఏదైతే లాయర్ సర్టిఫై చేసిందో ఒక 5 పేజీలో 10 పేజీలో మా అంటే ఒక 20 పేజీలు ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ ఆ లాయర్ సర్టిఫై చేసిన లీగల్ ఒపీనియన్ని మన దగ్గర పెట్టుకోవాలి. గాట్ ఇట్ సార్? ఇది లీగల్గా క్లియర్, ఇగో లీగల్ ఒపీనియన్ చూడండి. అప్పుడు ఏం చేస్తాడు, లీగల్ మీద క్లియర్ అవుతాయి, డౌట్స్ క్లియర్ అయిపోతాయి. దాని తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ మాకెందుకు అనే విధంగా ఉండొద్దు మీరు. ఎందుకంటే లాంగ్ రన్లో మనం సర్వైవల్ కావాలి అంటే లాంగ్ రన్ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఒక రేంజ్లో వెళ్ళాలి మనము. కంపల్సరీ వీటన్నిటి మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. అందుకే మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తున్నాను నేను. సో లీగల్ ఒపీనియన్ అనేది కంపల్సరీ. కస్టమర్